సరే అండి, వాటి భాగము చదువుకుందామండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతూ ఉన్నాను. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ప్రభా తండ్రి స్తోత్రములు, వాక్యమును దీవించండి. అలాగే మేము బోధించుండగా మేము కాదుగా మీరే ఉండి పలికించమని వేస్తున్నాము. సహోదరులారా, మనము అయితే ఈ వచనము మనము గమనించుకున్నట్లయితే మనము పరిశుద్ధాత్మ అది యేసు గురించి చెప్పాం. దర్శన వరంలో ఆత్మజ్ఞానంతో చెప్పారని చెప్పేసి ఆ దేశం యొక్క కరువుని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఆకలి చావుల నుంచి కాపాడినట్లుగా మనము చూసుకున్నాం. అలాగే బెసలేను కూడా ఏ విధముగా ఆ జ్ఞానము చెప్పున చిత్ర విచిత్రమైన పనులతో చక్కగా నైపుణ్యము గల వస్తువులు చేయడంలో చాణక్యము గలవాడిగా అది కూడా దైవాత్మ వలన నెరవేరినట్లుగా ప్రసాదించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకను ప్రవక్తలైన వారికి ఎలా బైబిల్ గ్రంథము ఏ విధముగా నేను చెప్పుకున్నాం కదండి. ఆత్మ అనగా మళ్ళా చెప్తున్నాను శక్తి, అలాగే వివిధ పదాలు పర్యావరణాలుగా తీసుకుంటూ ఉన్నారు. రోవాహు చెప్పాను కదండి హిబ్రూ భాషలో. అలాగే ఈ భక్తులైన వారికి ప్రేరేపణ కలిగించి దైవావేశం ద్వారా దైవ గ్రంథము రాయబడింది. దైవావేశం ద్వారా రాయబడిన దైవ గ్రంథము భక్తులకి అవి ఉట్టి మాటలుగా ఉంటాయా, నెరవేర్పు కలుగుతాయా? నెరవేర్పు కలుగుతాయి. కాబట్టి ఈ రోజున ప్రభు యోధాను గూర్చి ఆయన్ని పట్టుకొని అలాగే బంధించి శత్రువులకి అప్పచెప్పుదామని నిర్ణయించుకున్న యోధాను గూర్చి ఈయన ముందుగానే రాశాడు. దావీదు కుమారుడని ప్రభు వారి శిష్యులైన వారికి చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఎలా చెప్తూ ఉన్నారు? ఆ దావీదు ఎలా రాశాడు? పరిశుద్ధాత్మ దావీదు ద్వారా రాసిన లేఖనము నెరవేరవలసి ఉన్నది. చూసారా, లేఖనము ఏ విధముగా నెరవేర్పు కలిగి ఉన్నదో. ఇప్పుడు కొంతమంది ప్రిడిక్షన్ చేస్తూ ఉంటారు, కానీ అవి నెరవేరుతాయి, నెరవేరకపోవచ్చు, అందులో సందేహము లేదు. కానీ ఈ ప్రిడిక్షన్ కాదు, ఇది ఖచ్చితంగా ఆ లేఖనాలన్నీ కూడా నెరవేరుకుంటూ వచ్చినవి. అలాగే ప్రభు కోసము రాసిన లేఖనాలు కూడా సమస్యను ముందుగా భక్తులైన వారు ప్రేరేపణ కలిగి రాసినవన్నీ కూడా A to Z నెరవేర్చుకుంటూ వచ్చినవి. అలాగే ఈ లేఖనము కూడా మనము అది సత్యము పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినదని మనము బైబిల్ గ్రంథాన్ని మనం దీని ద్వారా నమ్మవచ్చని ఈ వచనం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొకటి చూడండి, లూకా అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 27లో ఉంటుందండి. నా ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయము త్రొవ్వి ఉన్నది. చూసారా, ప్రభు ఆ రోజు ఇది కూడా ఈ భక్తులైన వారు కూడా ఇక్కడ ప్రవచనము నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము త్రొవ్వినది. ఇంకను ఎలాగంటే వారి చెవులు మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే, రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది. చూసారా, రక్షణ అన్యజనులకు పంపి ఉన్నది. ఈ రోజున ఎందుకు ఈ మాటని ప్రత్యేకించి నేను చదువుతూ ఉన్నాను అనగా, రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది. ఈ రోజున స్వస్థత కార్యము జరగకుండా ప్రభు ఏమో వచ్చి నీకు స్వస్థత కార్యము జరుగుతుంది అని చెప్పినప్పుడు వారు కొంతమంది ఏం చేస్తున్నారంట, ఆయనని విశ్వసించకుండా గ్రహించకుండా వారి హృదయము క్రొవ్వినట్లుగా వారు బాగుపడకుండా చేస్తూ ఉన్నది. ఏది? హృదయము క్రొవ్వి బట్టి ఈ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. అయితే వారు అన్యులైనవచ్చు, దేవుని బిడ్డలు అవ్వచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు.
మరలా రెండవది రక్షణ అన్యజనుల యొద్దకు వచ్చి ఉన్నది. ఈ రోజున ఈ ముందు ఈ ప్రభు రాకముందు ఎవరి వరకు వచ్చేది రక్షణ? కొంతమంది స్త్రీలకు ప్రవేశము లేదు, తెలుసండి, స్త్రీలకు ప్రవేశం లేదు. అలాగే అన్యులకు కూడా ప్రవేశం లేదు. దేవాలయంలోకి అన్యుడికి ప్రవేశం లేదు. ఓన్లీ దేవుని స్తుతించి యూదా జనాంగం, ఇశ్రాయేలు ప్రత్యేకించబడి గోత్రముల వారే స్తుతించి ఆరాధించేవారు. ఇప్పుడు చూడండి, కొంతమందిని మనం ఇక్కడ శాస్త్రాలు చూసుకున్నట్లయితే కొంతమంది డివైడ్ చేస్తూ ఉంటారు. వీరికి ఇది లేదు అది లేదని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఈ ప్రజలు మాత్రమే ఆరాధించడానికి, కృప చూపించడానికి. ఎప్పుడైతే ప్రభు వచ్చి ఉన్నారో ఆయన ఏం చేశారంటే అన్య దేవాలయము లేఖనము ఎత్తి ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని చెప్పేసి ఆయన వాక్యము ఎత్తి మనకి చెప్తూ అన్ని జనులకు కూడా ప్రవేశము కలిగించి వారిని కూడా రక్షణ మార్గంలోకి పొందేటట్లు సువార్త చేశారు. అయితే ఆ రక్షణ పంపి ఉన్నది కానీ వారు గ్రహించలేక ఉన్నారు అని చెప్తూ ఉన్నారు అనమాట అండి. ఈ వచనము ఎలా రాసి ఉన్నాడనగా పరిశుద్ధాత్మ ద్వారా యెషయా ప్రవక్త ముందుగానే రాసి ఉన్నాడు. గ్రహించలేని వాళ్ళు స్వస్థత లేకుండా చేసుకుంటున్నాం. మనం అంగీకరించి దోషమును కడుక్కోకుండా స్వస్థత కలగకుండా మనము చేసుకుంటున్నాము. రెండవది రక్షణ కలుగకుండా కూడా చేసుకుంటున్నామని 2 వచనాలు చేసుకుంటున్నాం. అది కూడా వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకొకటి మూడవది లూకా 12:11 ఉంటుందండి. వారి సమాజ మందిరము పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోయినప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదరో ఏమి మాట్లాడుదామని చింతపడి. ఈ రోజున మీకు అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చర్చికి వెళ్తూ ఉన్నారు అనుకోండి, ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇలాగా మీరు ఎందుకు వెళ్తూ ఉన్నారు, దేనికోసం వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఎందుకు నమ్ముకోవాలి అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటూ ఉంటారు. అనేక ప్రశ్నలు వేసినప్పుడు మనకి ఏం చెప్పాలో ఏంటి మనకైతే తెలియదు. మనకు తెలుస్తుందా? తెలియదు. మనకు తెలియనప్పుడు అప్పుడే చెప్తూ ఉన్నాడు, మీరు ఏమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పబడును. చూసారా, మీకు అక్కడ ఏం మాట్లాడాలో ఏమి ఉత్తరం ఇవ్వాలో కూడా అక్కడ అధికారుల దగ్గర అయినా సరే, పెద్ద వారి దగ్గర అయినా సరే ఏమి మాట్లాడాలో అవన్నీ కూడా వారు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఒకసారి నేను ఫ్లెక్స్కి వెళ్దామని వెళ్ళాను. ఆయనకి అన్నీ తెలుసు, కానీ కావాలని అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రశ్నలు మనకు తెలిసిపోతాయి. కావాలని అడిగి వేరు, తెలుసుకోవాలని అడిగి ప్రశ్నలు వేరు. అయితే నేనైతే ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా. ఎందుకంటే అది కావాలని అన్నీ తెలుసు, కానీ అది ఒక విధంగా అడుగుతూ ఉన్నాడు. కానీ అప్పుడు ఏం చేసాం? మౌనముగా ఉండిపోయాను. అటువంటి అనవసరమైన వాదనలో పెట్టుకోకూడదు. ఎందుకంటే అవి మనం విలువైన మాటలకి అక్కడ వాల్యూ ఉండదు అన్నమాట. వాక్యం చెప్తూ ఉన్నాను కదండి, ఆ ముత్యాలని పందులైతే ఏం చేస్తాయి? తొక్కుతూ ఉంటాయి. ఎందుకంటే వాటి విలువకి తెలియదు. అలాగే విలువైన మాటలు అక్కడ ఉచ్చరించడం కూడా అనవసరం అటువంటి సందర్భాలు. ఇక్కడ ఆ విధముగా మనం ఏం చెప్పాలో అవన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటాడు. మరలా ఇంకొక విషయం చెప్పించి ముగించుకుందామండి. యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే ఈ భక్తుడు యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. చూసారా, ఆత్మవశుడు అయి ఉండగా ఏం చేశాడంటే దేవుడు ఎక్కడికి తోడుకొని తీసుకెళ్ళిపోయాడంటే ఎముకలతో నుండి ఉన్న ఒక లోయలోకి తీసుకెళ్ళి. ఒక లోయలో ఎముకలు ఉన్నాయి, విస్తారమైన ఎముకలు ఉన్నాయి. విస్తారమైన ఎముకలు ఉన్నప్పుడు అలాగే చెల్లాచెదురుగా పడుకున్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళాడంటండి. తీసుకెళ్ళి అడుగుతూ ఉన్నాడంటండి,
వీటికి జీవం వస్తుందా అని నువ్వు నమ్ముతున్నావా నరపుత్రుడా అని ప్రశ్న వేస్తూ ఉంటున్నప్పుడు నీ చిత్తం ప్రభువా అని చెప్తూ ఉంటాడు యెహెజ్కేలు. అప్పుడు ఏమంటూ ఉంటాడంటే ఎండిపోయిన వాటికి ఆజ్ఞ ఇయ్యి, వచనము ప్రవచనము ఎత్తి వాటికి ఆజ్ఞ ఇయ్యి అని చెప్తూ ఉంటాడు దేవుడు. అప్పుడు యెహెజ్కేలు నరపుత్రుడు, మన వంటి ఉన్నారు, వాటికి ఏం చెప్తూ ఉన్నాడంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను అని చెప్పేసి ప్రవచనం ఎత్తి చెప్తూ ఉన్నాడు. ప్రవచనం ఎత్తి చెప్తూ ఉన్నప్పుడు వాటన్నిటికీ అంటండి దూరంగా ఉన్నవన్నీ కూడా ఎముకలు అతికిపోయి ఒక రూపము వచ్చి నరములు ఏర్పడినాయి అంట, మాంసము రక్తము సమస్తమును ఏర్పడినవి కానీ వాటిలో జీవము ఏర్పాటు అవ్వలేదు. అవన్నీ కూడా రూపము సంతరించుకున్నవి. అయితే నేను చెప్పాను కదండి, ఒక శక్తి మనకి అవసరమై ఉన్నది. అలాగే ఆ శక్తే మనల్ని నడిపిస్తూ ఉన్నది. ప్రకృతిని కానీ సమస్తమును మనం గమనించినట్లయితే భూమి గుండ్రముగా తిరగడం దగ్గర నుంచి సమస్తము చలనము, చెట్టు దగ్గర నుంచి ప్రతి పక్షి పురుగు దగ్గర నుంచి. అయితే ఇక్కడ ఈ జీవాత్మ లేదు, అయితే రూపం అయితే ఏర్పడింది కానీ జీవాత్మ లేదు, వారి కదలికలు లేవు. అయితే కదలిక లేనప్పుడు ప్రభువు చెప్తూ ఉన్నాడు, అయితే ఇది యెహోవా నరపుత్రుడు ఆ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా జీవాత్మ నడుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుగుము. వారి మీద నరపుత్రుడైన యెహెజ్కేలు వాటిని ఊపిరి విడువు, అప్పుడు వారి నలుదిక్కుల నుంచి వచ్చి జీవాత్మ కడుగుతుంది, అవి బ్రతుకుతాయి మెదులుతాయి అని చెప్పినప్పుడు ఊదినప్పుడు అవి నిజమకుండా అనేకమైన సైన్యము కింద జీవం పోసుకొని బతికినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనలో కూడా ఈ సూచన దేని గురించి అంటే ఇజ్రాయేల్ కోసము చెప్పిన సూచన. అలాగే ఈ కార్యము ఎందుకనగా నేనే దేవుడు అని తెలుసుకున్నట్లు, అలాగే ఇజ్రాయేల్ ప్రజలంటే మనమందరము కూడా ఎముకల వంటి వారమే, జీవము లేకుండా ఉన్న వారమే. ఈ రోజున జీవాత్మ మనకు రావాలంటే, శక్తి రావాలంటే ఊదడము అవసరము. అందుకే ప్రభు మన మీద ఊదినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఎక్కడంటే యోహాను 20:22 మనం చదివి ముగించుకుందామండి. యోహాను 20వ అధ్యాయము 22 నేను చదివేస్తానండి, ఒక చదివినా పర్వాలేదు. 22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి. చూడండి, ఇక్కడ నన్ను పంపిన వాడు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ప్రభు వారికి అనేకమైన ఆరోహణమై అవ్వకముందు ఆయన బలపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. శిష్యులైన వారి మీదకి ఆయన ఊపిరి ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్తూ ఉన్నాడు. అలాగే ప్రభు ద్వారా మనం అందరము కూడా అగ్నిలో బాప్తిస్మము పొందుతూ ఉన్నాము. అందువలనే మనము కూడా అలాగే 22 అండి, 20వ అధ్యాయము యోహాను 22. అలాగే శిష్యులైన వారికి ఊదారు. అలాగే మనము దేవుల్లో ఉన్నవారు, మనమందరము కూడా ఓదబడిన వారమే, మనం ప్రత్యేకించబడిన వారమే, మనము జీవాత్మలము నిర్జీవనము కానట్లుగా మనమందరము శక్తి పొంది ఎముకల వంటి వారు మనమందరికీ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్.